హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ పార్ట్‌లో మనం ఎగ్జామ్ టాపిక్స్‌లోని ఫోర్త్ క్వెషన్‌ని మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకే. సో, ఈ క్వెషన్‌కొచ్చేస్తే మనం ఏమడుగుతున్నాడు వీడు క్వెషన్‌లో అంటే, "అన్ అప్లికేషన్ రన్స్ ఆన్ అమెజాన్ EC2 ఇన్స్టెన్స్ ఇన్ ఏ VPC. ద అప్లికేషన్ ప్రాసెసెస్ లాగ్స్ దట్ ఆర్ స్టోర్డ్ ఇన్ అమెజాన్ S3 బకెట్. ద ఈసీ." ఓకే. సో, ఇక్కడ ఏమంటున్నాడు వాడు, ద అప్లికేషన్ ప్రాసెస్ లాగ్స్ అంటే వాడి దగ్గర ఒక అప్లికేషన్ ఉంది VPC. ఈ యొక్క EC2 ఇన్స్టెన్స్ ఒక VPCలో ఉంది. అది వచ్చేసి ఏం చేస్తుందంటే ద అప్లికేషన్ ప్రాసెస్ ది లాగ్స్ అంటే కొన్ని లాగ్స్ ప్రాసెస్ చేసి దట్ ఆర్ స్టోర్డ్ ఇన్ అమెజాన్ S3 బకెట్. వీటిని ఎక్కడ స్టోర్ చేస్తుంది? S3 బకెట్లో స్టోర్ చేస్తుంది. ఓకే. ఇక్కడ నెక్స్ట్ లైన్లో ద VPC ఇన్స్టెన్స్ నీడ్స్ టు యాక్సెస్ ది S3 బకెట్ వితౌట్ కనెక్టింగ్ టు ది ఇంటర్నెట్. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే యాక్చువల్గా మనకి ఒక దాంట్లో ఒక VPC ఇన్స్టెన్స్ మనకి AWSలో ఉన్నప్పటికి గన అది వచ్చేసి ఒక బకెట్తో కానీ అదర్ రిసోర్స్తో ఎట్లా కమ్యూనికేట్ అవుతుందంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ వీడు ఏం రిక్వైర్మెంట్ అడుగుతున్నాడంటే ఇక్కడ వచ్చేసి ఈ బకెట్ వచ్చేసి ఇంటర్నెట్ కనెక్ట్ కాకుండా మనకి ఆ బకెట్తో కనెక్ట్ అవ్వాలని చెప్పనేసి వీడి క్వశ్చన్. ఓకే. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ని మనం ఇంతవరకు చూద్దాం. అంటే ఒక EC2 ఇన్స్టెన్స్ అది వచ్చేసి లాగ్స్ని ప్రాసెస్ చేసి S3లోకి ఎట్లా అప్లోడ్ చేస్తుందని చెప్పనేసి. సో దానికోసం నేనేం చేశానంటే ఒక VPC క్రియేట్ దానికోసం నేనేం చేశానంటే ఒక VPC క్రియేట్ చేసి ఒక VPCలో కొన్ని EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి అది దాంట్లో ఒక అప్లికేషన్ లాంచ్ చేశాను. ఆ అప్లికేషన్ వచ్చేసి ఏం చేస్తుందంటే మనకి S3 బకెట్లోకి డైరెక్ట్గా కొన్ని ఆబ్జెక్ట్స్ అనేది 15 సెకండ్స్కి అప్లోడ్ చేస్తుందన్నమాట. ఓకే. సో ఇక్కడ మనం బకెట్స్ దగ్గరకు వచ్చామంటే ఓకే, ఇక్కడ నా దగ్గర 3 బకెట్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో వాడబోయే బకెట్ ఏంటంటే భాస్కర్ Q4 అని చెప్పనేసి. ఓకే. సో ఇప్పుడు మనం ఈ అప్లికేషన్లోకి వచ్చేసి నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ నేను కోడ్ చూపిస్తాను. యాప్.py. సో ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే మనకి జస్ట్ సింపుల్గా ఎవ్రీ 50 సెకండ్స్కి అంటే ఈ S3లోకి ఎవ్రీ 15 సెకండ్స్కి ఇంటర్నెట్ ద్వారా అది ఏం చేస్తుందంటే లాగ్స్ని అప్లోడ్ చేస్తుంది. ఓకే. సో అది ఎట్లా పనిచేస్తుందని చెప్పనేసి మనం ఇక్కడ రన్ చేసి చూద్దాం. సో సింపుల్గా python3 app.py. ఓకే. ఇక్కడ మనం ఈ బకెట్లో కానీ మనం చూసుకుంటే ఓకే, ఇక్కడైతే ఆబ్జెక్ట్స్ ఏం లేవు. సో మనం రిఫ్రెష్ చేశానంటే నాకు ఇంకొకటి ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. ఎవ్రీ 15 సెకండ్స్కి అది కొంచెం అంటే వాడు క్వశ్చన్లు అడిగినట్లు ఏదో లాగ్ ప్రాసెస్ చేసి ఇక్కడికి అప్లోడ్ చేసిందని చెప్పేసి మనం డెమో పర్పస్కి ఈ విధంగా అనుకుందాం. ఓకే. సో 15 సెకండ్స్ ప్రతి 15 సెకండ్స్కి ఇక్కడ ఒక ఫైల్ వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ అప్లికేషన్ రన్ అవుతుంది కదా, దీన్ని నేను యాక్చువల్గా ఇది ఇంటర్నెట్ ద్వారా అవుతుంది. దీన్ని మనం వెరిఫై చేసుకుందాం ఇది ఇంటర్నెట్ ద్వారానే అవుతుంది అని చెప్పనేసి. ఎలాగంటే ఇక్కడ నా దగ్గర ఉంది కదా EC2 ఇన్స్టెన్స్. ఈ EC2 ఇన్స్టెన్స్ యాక్చువల్గా ఆ EC2 ఇన్స్టెన్స్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఇన్స్టెన్స్ 3 రన్నింగ్లో ఉన్నది. ఇది వచ్చేసి మనకి ఓకే, ఇది వచ్చేసి మనకి ఏ సబ్నెట్లో ఉంది ఇక్కడ మన సబ్నెట్లో కానీ చూసుకుంటే ఇది వచ్చేసి Q4 ప్రైవేట్ అన్న సబ్నెట్లో ఉంది. ఓకే. ఈ VPCలోకి వెళ్ళేసి మనం సబ్నెట్స్లో Q402. ఓకే. ఈ సబ్నెట్కి అసోసియేట్ అయిన రౌట్ టేబుల్ ఏంటి? ఓకే. రౌట్ టేబుల్ దీనికి అసోసియేట్ అయిన రౌట్ టేబుల్ వచ్చేసి Q4 ప్రైవేట్ రౌట్ టేబుల్. ఓకే. సో Q4 ప్రైవేట్ రౌట్ టేబుల్ 04. ఈ రౌట్ టేబుల్కి వెళ్ళేసి మనం రౌట్ టేబుల్ Q4 ప్రైవేట్ రౌట్ టేబుల్ రౌట్ 4. దీంట్లో కన్నా మనం కన్నా రౌట్స్ చూస్తే మనకి ఏమవుతుంది? ఓకే. ఇది వచ్చేసి ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతుంది. IGW ఇంటర్నెట్ గేట్వేతో కనెక్ట్ అవుతుంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ ఇంటర్నెట్ గేట్వేని దీన్ని రిమూవ్ చేస్తాను. ఓకే. సో మన క్లారిఫికేషన్ కోసం ఇప్పటి వరకు ఎన్ని ఫైల్స్ లాగా అయ్యాయి ఇక్కడ మనం కానీ దీని రిఫ్రెష్ చేస్తే అంటే ఎవ్రీ 15 సెకండ్స్కి మనకి ఇక్కడ ఒక ఫైల్ అనేది మనకి అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో చూసారు కదా. ఓకే. ఓకే. అంటే 15 సెకండ్స్కి ఇక్కడ ఓకే క్లారిఫికేషన్ కోసం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రౌట్ టేబుల్లో ఉన్నది ఈ రౌట్ని తీసేస్తాను. అంటే ఈ రౌట్ టేబుల్లో ఉన్న ఈ రౌట్ టేబుల్కి అసోసియేట్ అయిన ఏ సబ్నెట్లో ఉన్న ఇన్స్టెన్స్ కన్నా ఇంటర్నెట్ కనెక్ట్ కాలేవు. ఓకే. సో ఎడిట్ రౌట్స్ ఇక్కడ నేనేం చేస్తాను దీన్ని రిమూవ్ చేస్తాను. ఓకే. సేవ్ చేంజెస్. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం చూసినామంటే ఓకే, ఇక్కడ ఇంకొకటి మన సింప్లిఫికేషన్ కోసం ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఇది ఉంది కదా, ఇది వచ్చేసి టైం స్టాంప్ ఇక్కడ. ఓకే. 42:57 ఎవ్రీ 15 సెకండ్స్కి 42:57 12 27 42. ఇక్కడ చూసామంటే ఇప్పటికి ఇంకా ఇక్కడికి అప్డేట్ అవ్వడం అనేది స్టాప్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక 15 సెకండ్స్ కాదు మన 20 సెకండ్స్ కన్నా ఇది వచ్చేసి ఇదే లాస్ట్ ఫైల్ ఇక్కడ. ఓకే. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే
మనం ఇక్కడ అప్లికేషన్ సైడ్ నుంచి కానీ మనం ఒకసారి వెరిఫై చేసుకుందాం. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 వరకు అప్లోడ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి స్టాప్ అయిపోయింది. ఎందుకంటే దీనికి ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా వీడు ఏం అడుగుతున్నాడు అంటే క్వశ్చన్లో అది అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ EC2 ఇన్స్టెన్స్ S3కి ఇంటర్నెట్ లేకుండా ఎట్లా కనెక్ట్ చేస్తాం అనేసి. ఓకే, సో ఇక్కడ మన ఆప్షన్స్లోకి వెళ్ళామంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, క్రియేట్ గేట్వే VPC ఎండ్ పాయింట్ టు ది S3 బకెట్. యా, మనకి ఒక కాన్సెప్ట్ ఉంది, ఎండ్ పాయింట్స్ గేట్వే VPC ఎండ్ పాయింట్ అని చెప్పనేసి VPCలో ఒక కాన్సెప్ట్ ఉంది. దీన్ని యూస్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక S3 బకెట్ని డైరెక్ట్గా ఇంటర్నెట్ లేకుండా మనం ఒక EC2 ఇన్స్టెన్స్ కానీ దాన్ని మనం S3తో కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆప్షనే దీని వ్యాలిడ్ ఆప్షన్. ఓకే, సో ఇప్పుడు ఇది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసి ఎలా వర్క్ అవుతుందని చెప్పనేసి మనం చూద్దాం. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇక్కడ VPCలోకి వెళ్ళేసి జస్ట్ సింపుల్గా ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉందని చెప్పనేసి నాకు చూపిస్తుంది. యాక్చువల్గా అయితే ఇది ఓకే, దీన్ని మనం తీసేద్దాం. ఓకే, సో సింపుల్గా ఒక క్రియేట్ ఎండ్ పాయింట్. ఈ ఎండ్ పాయింట్ నేమ్ నేనేమనుకుంటానంటే Q4 YT. ఓకే, ఇది వచ్చేసి AWS సర్వీసెస్. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళేసి మనం జస్ట్ S3 అని చెప్పిన సెర్చ్ చేయగానే మనకి ఇట్లా వస్తుంది. ఓకే, ఫస్ట్లో ఉంటుంది కదా సర్వీస్ నేమ్ com.aws.com, మనకి ఏ రీజియన్లో ఉన్నామో ఆ రీజియన్ వస్తుంది. సో సింపుల్గా అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇది ఏంటంటే గేట్వే. సో ఇది వచ్చేసి మనకి గేట్వే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ VPCలే కావాలి మనకు వచ్చేసి ఇక్కడ నా VPC వచ్చేసింది ఏంటంటే ఇది వచ్చేసి Q4. నెక్స్ట్ వచ్చేసి ఏ రౌట్ టేబుల్ కావాలని చెప్పనేసి ఆటోమేటిక్గా నువ్వు ఇక్కడ రౌట్స్ టేబుల్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది రౌట్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో మనకి ఏ రౌట్ టేబుల్ ఉంది, మన EC2 ఇన్స్టెన్స్ అసైన్ అయిన సబ్నెట్ అటాచ్ అయింది రౌట్ టేబుల్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి Q4 రౌట్ టేబుల్ 04. ఓకే, సో నేను దీనికి అటాచ్ చేసేసి ఓకే ఫుల్ యాక్సెస్ క్రియేట్ ఎండ్ పాయింట్. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నామంటే ఇదేమవుతుందంటే ఆటోమేటిక్గా రెజ్యూమ్ అవుతుంది. యా, ఇక్కడ మనం చూడొచ్చు ఆటోమేటిక్గా ఇది ఇప్పుడు ఏం చేస్తుందంటే వెరీ 15 సెకండ్స్కి ఇది వచ్చేసి మన ఫైల్స్ అనేది సెండ్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే, చూడొచ్చు మనం ఇక్కడ యాక్చువల్గా ముందర అయితే మనకి ఎన్ని ఉన్నాయి 7 సంథింగ్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం టైం స్టాంప్ చూసుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి ఎంత ఇక్కడ మనకి 15 సెకండ్స్ దాకా ఉన్నాయి. ఇక్కడ 12:0 ఇక్కడ చూడండి ఇది టైం స్టాంప్ మారుతూ వస్తుంది. అంటే ఏంటంటే ఒక్కో ఫైల్ అప్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే అది ఇంటర్నెట్ లేకపోయినా కన్నా VPC ఎండ్ పాయింట్ ద్వారా మన S3 బకెట్తో మనం కమ్యూనికేట్ అవుతుంది. ఓకే, సో అది వీటి అడిగిన క్వశ్చన్లో. ఇంకా మిగతా ఆప్షన్స్ కన్నా మనం చూసుకుంటే అక్కడ వచ్చేసి క్లౌడ్ వాచ్ అనేది జస్ట్ వచ్చేసి మనకి మెట్రిక్స్ చూసుకునేదానికే. సో ఇక్కడ ఇక్కడ దీనితో యూస్ చేసి మనం ఏం చేయలేం. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టెన్స్ ప్రొఫైల్ అనేది కన్నా వ్యాలిడ్ ఆప్షన్ కాదు. API గేట్వే, ఇక్కడ మనకి API గేట్వే గురించి అతను ఏం మాట్లాడట్లేదు, జస్ట్ వచ్చేసి S3 బకెట్తో ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వడానికి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఇది గేట్వే VPC ఎండ్ పాయింట్ యూస్ చేసి మనం S3 బకెట్కి ఒక EC2 ఇన్స్టెన్స్ ప్రైవేట్గా అంటే ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. ఓకే, ఫైనల్గా ఒకసారి మనం ఇక్కడ దీంట్లో కన్నా మనం వ్యాలిడేట్ చేసుకుందాం. యాక్చువల్గా మనకి 57 లాస్ట్ ఇది కదా. ఇప్పుడు కానీ నేను రిఫ్రెష్ చేశానంటే చూడండి ఎన్ని వచ్చి ఉంటాయో. ఓకే, ఇక్కడ నుంచి ఎవ్రీ 15 సెకండ్స్కి ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక ఫైల్ అనేది దీంట్లోకి అప్లోడ్ అవుతుంది. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అదే ఈ పాయింట్లో మీకు ఈ క్వశ్చన్కి క్లియర్గా మనకి S3 ఎండ్ పాయింట్ అనేది ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. మీరు కన్నా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే, లేదంటే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై. థ్యాంక్ యూ.